హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 24వ తారీఖు 4వ నెల 2024 24th April 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మన వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా ఒక రిక్వెస్ట్ అదండి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే, ఇక్కడ టాపిక్లోకి వెళ్దాం. టాపిక్కి వెళ్తే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలాలా. ఉత్తర దిక్కు నుంచి వదలాలంటే కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. ఉత్తర దిక్కు నుంచి నడిపించి వదిలిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మొత్తం కూడా పాడ్యం అనమాట. పాడ్యం రోజు మీ అందరికీ తెలుసు, కొత్త ఈక గల కోళ్ళన్నీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాతీక పెరుసీక కోళ్ళన్నీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. పాతీక కొత్త ఈక అనేది నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో క్లియర్గా చెప్పాను. దాని మీద వీడియోలు కూడా ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకునేవారు ఎవరైనా సరే ఈ పాడ్యంని గుర్తుపెట్టుకుని కొత్త ఈక పాతీక అనేది ఫాలో అయ్యి దెబ్బలాట ఆడుకుంటేనే చాలా చాలా మంచిది. అలా కాకుండా మేము ఇక్కడ రంగు గురించి కేర్ చేయని వాళ్ళకి మనం దానికి చెప్పేది ఏం లేదనుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఈక పాత ఈక పెలుసీక కొత్త ఈక గల కోళ్ళన్నీ గెలుస్తాయి, పాత ఈక పెలుసీక గల కోళ్ళన్నీ ఓడిపోతాయి. ఇది ఫాలో అవ్వండి కంపల్సరీ. ఓకే, దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా స్వాతి నక్షత్రం అనమాట. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే నెమలి అనేది డాగ మీద గెలుస్తుంది, నల్ల డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది, పింగళి అనేది ఎర్ర గౌడ మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది, పశ్చిమగల డాగ అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది. దాని తర్వాత పచ్చకాకి అనేది నల్ల పొడల కోడి మీద గెలుస్తుంది. అలాగే గట్టి కాకి అనేది శుద్ధమైన కోడి ఉంటుంది కదా, శుద్ధమైన కోడి మీద విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది స్వాతి నక్షత్రం ప్రకారం. ఓకే, ఇక టాపిక్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కొత్త ఈక లేదా నిండేక గల కోడి పింగళాలు, కొత్త ఈక నిండేక గల కోడి పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి కొత్త ఈక గల కోళ్ళను మాత్రమే పెట్టుకోవాలి. వాటితో పాటు కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి కొత్త ఈక లేదా నిండేక గల కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చోటుకి పాతీక లేదా పెలుసీక గల డాగలు, ఎర్ర నెమళ్ళు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కాకి డాగలు, మిరపపండు డాగలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మన టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ మనకి టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కొత్త ఈక లేదా నిండెకల కాకి డాగలు, గట్టి కాకి డాగలు అన్నమాట. ఆ కాకి డాగలు కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, కొత్త ఈక అయి ఉండాలా, లేదంటే కొరసెక్క అయి ఉండాలా. ఎక్కడ కోడి చూపు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా ఉండకూడదు అనమాట. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కొత్త ఈక లేదా నిండేక గల పచ్చకాకి డాగలు, కట్టుకాకులు, శుద్ధ డాగలు, నల్లబొట్ల సేతువాలు, డాగ పింగళాలు, ఎర్ర పొలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పాతీక లేదా పెలుసీక గల కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, నెమల పింగళాలు, కోడి ఎర్ర మేళాలు, కోడి రసంగులు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు, అలాగే అన్ని రకాల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కొత్త ఈక గల కోళ్ళనే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్.
ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు షాప్కి కొత్తేక లేదా నిండిక గల నెమలి పింగళాలు. కొత్తేక లేదా నిండిక గల నెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కొత్తేక లేదా నిండిక గల నెమల పింగళాలనే పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కొత్తేక లేదా నిండిక గల ఎర్ర పశ్చిమ గల నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పశ్చిమ గల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కట్టు కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, పచ్చకాకుడు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, అలాగే రసంగి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇవన్నీ కూడా పాతేక గలవి. పాతేక గల ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కొత్తేక లేదా నిండిక గల కోడి డేగలు, కొత్తేక లేదా నిండిక గల కోడి డేగలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కొత్తేక లేదా నిండిక గల కోడి డేగలనే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కొత్తేక లేదా నిండిక గల పశ్చిమ గల రసంగులు, డేగలు, కోడి మిరపపండు డేగలు, కోడి మైలాలు, గేరువాలు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర నెమళ్ళు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగు లేదా ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయినప్పటికీ పాతేక లేదా పెలుసేక గల కాకి పింగళాలు, కట్టు కాకులు, నల్లబొట్ల సేతువాలు, పచ్చకాకి నెమళ్ళు, నెమల పింగళాలు, నల్లకొట్ట అబ్బరాసులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కొత్తేక లేదా నిండిక గల కాకి నెమళ్ళు, కొత్తేక లేదా నిండిక గల కాకి నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్తేక లేదా నిండిక గల కాకి నెమళ్ళు మాత్రమే పెట్టుకోండి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కొత్తేక లేదా నిండిక గల బాగా పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పాతేక లేదా పెలుసేక గల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి మైలాలు, ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి మైలాలనే పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పశ్చిమ గల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మీరు కొత్తేక పాతేక అనేది ఇప్పుడు కూడా ఫాలో అవ్వాల్సిందే. కొత్తగా గల కోళ్ళు అనేవి మ్యాక్సిమం
గెలుస్తాయి, పాతికి ఓడిపోతాయి. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కూడా కాకిడాకలే మెయిన్ రంగులు. కాకిడాకలని ఇక్కడ ముసుగు పెట్టుకుని. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకిడాకలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌన్ నెమళ్ళు, అలాగే డేగ పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర నెమల పింగళాలకు ఎర్ర పసి ఉంటుంది కదా, వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలుస్తాయి. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగుకి పింగళ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, డేగ పింగళాలు, ఎర్ర పూలాలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులు గెలుస్తాయి. అలాగే ఇక ఓడిపోయే రంగుల విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి కాకులు, కట్టు కాకులు, కోడి మైలాలు, కోడి కాకి డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇలా ఉంటుందన్నమాట ఓడిపోయే రంగులు. చూశారు కదా, ఈరోజు ఎవరైనా సరే దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం కొత్తేక పాతేక ఇవి చూసుకోండి. మ్యాక్సిమం అన్ని రకాల పశ్చిమగాల పెట్టమారులు, కొత్తేక గల కోళ్ళు అనేవి ఈరోజు మొత్తం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.